హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంగ్లీష్ మెథడాలజీ పార్ట్ 4 అండి. ఇంపార్టెంట్ బిట్స్ మీరు ఒక్కసారి వింటే సరిపోతుందండి. మళ్ళీ చదవాల్సిన పని లేదు. మీ టైం అయితే వేస్ట్ చేయను. చాలా తక్కువ టైం ఉంది కదండి. ఈ టైంలోనే కంప్లీట్ చేయడానికి చూస్తున్నాను. ఓకే, చూడండి. ఫస్ట్ వన్, ద ఫిజికల్ ప్రాసెస్ ఆఫ్ రిసీవింగ్ సౌండ్స్ ఈజ్ హియరింగ్, లిజనింగ్, స్పీకింగ్, నన్ ఆఫ్ దీస్. ఫిజికల్ ప్రాసెస్ అన్నారు కాబట్టి కరెక్ట్ ఆప్షన్ హియరింగ్ అండి. అదే మెంటల్ ప్రాసెస్ అయితే లిజనింగ్ అండి. హియరింగ్ అంటే మన సౌండ్స్ మన కాన్షియస్గా ఉండనవసరం లేదు కదా. మనం ఎలాగన్నా ఏ సౌండ్ అయినా వినొచ్చు, ఎలా ఉన్నా, కాన్షియస్ ఆర్ అన్కాన్షియస్. బట్ లిజనింగ్ అలా కాదండి, ఇది మెంటల్ ప్రాసెస్. ఓకే అండి. నెక్స్ట్ బిట్ చూడండి. లిజనింగ్ ఈజ్ ఏ డాష్ మెంటల్ ప్రాసెస్. అన్కాన్షియస్, కాన్షియస్, subconscious, superconscious. So conscious. Listening is a conscious mental process. Next, third one, listening to songs on radio while working. Listening to songs on radio while working. మనం పని చేస్తూ ఉన్నప్పుడు రేడియోలో సాంగ్స్ వినడం అనేది అటెంటివ్ లిజనింగ్, ఫోకస్డ్ లిజనింగ్, క్యాజువల్ లిజనింగ్, ఫార్మల్ లిజనింగ్. చూడండి, ఇది మనం వర్క్ మీద అటెన్షన్ ఉంచుతాం, కానీ సాంగ్స్ ఓన్లీ మన యాక్టివ్నెస్ కోసం పెట్టుకుంటాం కదా. సో క్యాజువల్ లిజనింగ్, అది క్యాజువల్గా వింటాం అంతే, దాని మీద అటెన్షన్ పెట్టాం. సో క్యాజువల్ లిజనింగ్ కరెక్ట్. నెక్స్ట్, లిజనింగ్ టు ఏ లెక్చరర్ ఇన్ ద క్లాస్ రూమ్లో లెక్చరర్ చెప్పే లెసన్స్ మనం వినడం అనేది ఫోకస్డ్ లిజనింగ్. ఓకే అండి. ఫోకస్డ్ లిజనింగ్, రిలాక్స్డ్ లిజనింగ్ కాదు, ఇన్ఫార్మల్ కాదు, క్యాజువల్ కాదు. ఓకే అండి. ఫోకస్డ్ లిజనింగ్, ఫోకస్డ్గా మనం వింటాం కాబట్టి ఫోకస్డ్ లిజనింగ్. నెక్స్ట్, ద పర్పస్ బిహైండ్ లిజనింగ్ టు డిబేట్స్ ఆన్ వేరియస్ టాపిక్స్ ఈజ్. డిబేట్స్ అండి. డిబేట్స్ అంటే ఏంటి? ఇద్దరు వ్యక్తులు ఒక టాపిక్ మీద తను యూజెస్ చెప్తే తను డిసడ్వాంటేజెస్ ఒకరు అడ్వాంటేజెస్ తీసుకుంటే ఇంకొకరు డిసడ్వాంటేజెస్ చెప్తారు. డిబేట్ అంటే అదండి. చూడండి ఆప్షన్స్. ద పర్పస్ బిహైండ్ లిజనింగ్ టు డిబేట్స్ ఆన్ వేరియస్ టాపిక్స్ ఈజ్. వేరే టాపిక్స్ మీద డిబేట్స్ జరిగినప్పుడు ఆ లిజనింగ్ ప్రాసెస్ పర్పస్ ఏంటనేదండి. లిజనింగ్ ఫర్ ఇన్ఫర్మేషన్, లిజనింగ్ టు ఫాలో డైరెక్షన్స్, లిజనింగ్ టు ఎవాల్యుయేట్, లిజనింగ్ టు కమ్యూనికేట్. ఇది కరెక్ట్ ఆప్షన్. లిజనింగ్ టు ఎవాల్యుయేట్ అంటే వాళ్ళు చెప్పేదాన్ని మనం ఎవాల్యుయేషన్ చేస్తాం. మనం వినేవాళ్ళు ఎవరు యూజెస్ చెప్పింది కరెక్టా, ఎవరు చెప్పింది రాంగ్ అనేది ఎవాల్యుయేట్ చేస్తాం కాబట్టి లిజనింగ్ టు ఎవాల్యుయేట్. ఓకే అండి. నెక్స్ట్ వన్, వైల్ వీ లిజన్ టు ద న్యూస్ బులెటిన్స్ వీఆర్. న్యూస్ బులెటిన్స్, మన న్యూస్ చూస్తాం కదా, అది ఏ టైప్ ఆఫ్ లిజనింగ్? లిజనింగ్ ఫర్ ఇన్ఫర్మేషన్. మన ఇన్ఫర్మేషన్ని, సమాచారాన్ని వింటాం, సమాచారం కోసం మనం న్యూస్ చూస్తాం. లిజనింగ్ ఫర్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్, ఇఫ్ ద స్పీకర్ స్పీక్స్ ఇన్ ఏ న్యూ డైలెక్ట్ ఇట్ ఈజ్ అన్ డాష్ బ్యారియర్ టు అండర్స్టాండ్. ఇఫ్ ద స్పీకర్ స్పీక్స్ ఇన్ ఏ న్యూ డైలెక్ట్, స్పీకర్ ఓరియంటెడ్. ఓకే అండి. ఏ బ్యారియర్ అంటే స్పీకర్ ఓరియంటెడ్ టు అండర్స్టాండ్. ఈజ్ ఏ స్పీకర్ ఓరియంటెడ్, లిజనర్ ఓరియంటెడ్ కాదు. స్పీకర్ స్పీక్స్ ఇన్ ఏ న్యూ డైలెక్ట్. నెక్స్ట్, ఎయిత్ వన్, వెన్ ద లిజనర్ థింక్స్ ఫాస్టర్ దాన్ ద స్పీకర్. లిజనర్ థింక్స్ ఫాస్టర్ దాన్ ద స్పీకర్, హిజ్ లిజనింగ్ కాంప్రిహెన్షన్ ఇంక్రీజెస్? నో, హిజ్ లిజనింగ్ కాంప్రిహెన్షన్ డిక్రీజెస్. ఎస్. ఎప్పుడు వెన్ ద లిజనర్ థింక్స్ ఫాస్టర్ దాన్ ద స్పీకర్ కన్నా ఫాస్ట్గా ఆలోచిస్తాడట. మన స్పీకర్ చెప్పిందే వింటాం తప్ప దానికన్నా ఫాస్ట్గా ఆలోచించేది అనేది కరెక్ట్ కాదు. హిజ్ లిజనింగ్ కాంప్రిహెన్షన్ డిక్రీజెస్. ఓకే అండి. నెక్స్ట్ వన్, నైన్త్ బిట్, పారాలింగ్విస్టిక్ ఫీచర్స్ ఆఫ్ ఇంగ్లీష్ రిఫర్ టు విచ్? స్ట్రెస్, ఇన్ఫర్మేషన్, ఆల్ ద అబౌవ్. కరెక్ట్ ఆప్షన్ ఆల్ ద అబౌవ్. Paralinguistic features of English refer to speech, stress, information. Next one, learning to read oral is the dash than learning to read silently. More difficult.
Learning to read orally is more difficult than learning to read silently. సైలెంట్గా రీడ్ చేసే దానికన్నా ఓరల్గా రీడ్ చేసేది more difficult. Dash must be introduced in the early stages of English language learning. ఎర్లీ స్టేజ్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే మనం ఫస్ట్లో నేర్చుకునేటప్పుడు లౌడ్ రీడింగ్ ఏం చేస్తాం, గట్టిగా బిగ్గరగా చదువుతాం. లౌడ్ రీడింగ్. మోస్ట్ రీడింగ్ డన్ అవుట్ సైడ్ ద స్కూల్ ఈజ్ సైలెంట్ రీడింగ్. మస్ట్ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లెర్నింగ్ లౌడ్ రీడింగ్ ఈజ్ సైలెంట్ రీడింగ్. మోస్ట్ రీడింగ్ డన్ అవుట్ సైడ్ ద స్కూల్, మనం స్కూల్ బయట చేసేదా సైలెంట్ రీడింగ్ చేయాలి. నెక్స్ట్ వన్, ద పర్పస్ ఆఫ్ స్కానింగ్ ఈజ్ టు లుక్ ఫర్ specific information. The purpose of scanning is to look for specific information. Next, to help pupils understand every detail precisely, dash is recommended. Intensive reading. To help pupils understand every detail precisely, dash is recommended. Intensive reading. 15th, dash reading is necessary for students to acquire more information about the topics already studied. Extensive reading. Extensive reading is necessary for students to acquire more information about the topics already studied. Okay అండి. నెక్స్ట్ బిట్, what we do when we look up a dictionary for a specific word or idiom is scanning. స్పెసిఫిక్ వర్డ్ గురించి కానీ ఇడియం అంటే జాతీయాలు, వాటి గురించి డిక్షనరీ నుంచి మనం చూడడం, స్కాన్ చేస్తాం, స్కానింగ్. 17th, డాష్ రీడింగ్ ఈజ్ డన్ టు మేక్ జడ్జ్మెంట్స్ అబౌట్ హౌ నవల్ ఈజ్ రిటర్న్ అనేది క్రిటికల్ రీడింగ్. మనకి తెలుగులో 4 టైప్స్ ఉన్నాయి. బాహ్యపఠనం, మౌనపఠనం, ఇది ఎలాగో అలాగే ఇందులో క్రిటికల్ రీడింగ్, ఇంటెన్సివ్ రీడింగ్, ఎక్స్టెన్సివ్ రీడింగ్, అలాగా సైలెంట్ రీడింగ్, అలా 5 టైప్స్ అండి. అవి రీడింగ్ టైప్స్ 5. 18th, ఇలా జడ్జ్మెంట్ అబౌట్ హౌ నావల్ ఈజ్ రిటర్న్, మనం రాసిన నవల్ని చదివి జడ్జ్మెంట్ ఇవ్వడం అనేది క్రిటికల్ రీడింగ్. ఓకే అండి. వెన్ వీ రీడ్ లీవింగ్ అవుట్ వాట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, ఇట్ ఈజ్ స్కిప్పింగ్. ఓకే అండి. వెన్ వీ రీడ్ లీవింగ్ అవుట్ వాట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, ఇట్ ఈజ్ స్కిప్పింగ్. మనం ఏదన్నా వీడియో చూస్తే ఇది మనకు అవసరం లేదంటే స్కిప్ చేసి చూస్తాం, కొంచెం వదిలేసి తర్వాత చూస్తాం. అలాగే వెన్ వీ రీడ్ లీవింగ్ అవుట్ కొంచెం వదిలేస్తాం, వాట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, అది మనకి ఇంపార్టెంట్ కాదనిపిస్తుంది, దాన్ని స్కిప్పింగ్ అంటాం. ఓకే అండి. మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ టచ్ చేయండి. అప్పుడు నేను పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.